అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఈ నెల 23వ తేదీన ఆర్ఎస్ఎల్ మిట్టల్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరుగుతోందని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. దీనికి సంబంధించిన అనుమతులు చాలా వేగంగా మంజూరు చేశామని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా 30,000 మందికి ఉపాధి కలుగుతోందని చెప్పారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పారిశ్రామికంగా ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతా ఉన్నది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించాం. గత ప్రభుత్వం కాలంలో మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు సైతం అనేక రకమైన పరిశ్రమలు బయట రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి సంగతి నుండి ఇవాళ రాష్ట్రాన్ని పరిశ్రమల పరంగా ప్రోత్సహించేటువంటి పద్ధతులు అమల్లోకి తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్దదైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని మనం పట్టాలెక్కించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషపడుతూ ఉన్నాం. ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దాదాపు 1,35,000 కోట్లతో ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ వారు పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ నెల 23వ తేదీ సోషల్ మీడియాలో రకరకాల డేట్లు ప్రచారం అవుతూ ఉన్నాయి, కొన్ని ఛానల్స్లో కానీ ఇట్లో కానీ. దీని మీద క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకి దీనికి భూమి పూజ జరగబోతా ఉంది. దాదాపు 1 సంవత్సర కాలంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఈ ప్లాంట్కి 1 సంవత్సర కాలంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా మంజూరు చేసినటువంటి సందర్భంగా మేము ముందుంచుతున్నాం. అత్యంత వేగంగా ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి అన్ని అనుమతులు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో దీని మీద నిర్ణయాలు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఏదైతే భూమి కేటాయించడం, పరిశ్రమకు అవసరమైనటువంటి అన్ని అనుమతులు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి చొరవ కారణంగా త్వరితగతిన పూర్తి చేయడం, అదేవిధంగా
కేంద్రంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా అతి తక్కువ కాలంలో మేము క్లియర్ చేయడం కూడా జరిగింది. స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి అన్ని అనుమతులు, పర్యావరణానికి కావాల్సినటువంటి అనుమతులు కానివ్వండి, న్యాయపరమైనటువంటి అంశాలు కానివ్వండి, అన్నిటినీ కూడా రికార్డు స్థాయి స్పీడ్లో అనుమతులు మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటి కారణంగా రేపు 23వ తారీఖు నాడు భూమి పూజ జరగబోతాం. ప్లాంట్ సామర్థ్యం దాదాపు 18.7 మిలియన్ టన్స్. 18.7 మిలియన్ టన్స్ లో మొదటి దశలో ఏదైతే 8.2 మిలియన్ టన్స్ ఉత్పత్తిని లక్ష్యంగా తీసుకుని మొదటి దశ పనులు ప్రారంభించబోతాం. అంటే 8.2 మిలియన్ టన్ అంటే మొదటి దశలో వేళ విశాఖ ఉక్కు ప్లాంట్ ఏదైతే సామర్థ్యం ఉన్నదో 7.3 మిలియన్ టన్. ఇది మొదటి దశలోనే 8.2 మిలియన్ టన్, అంటే ఒక విశాఖపట్నం ప్లాంట్ లో ఉన్నటువంటి లక్ష్యం కన్నా ఎక్కువ మొదటి దశలో. ఈ లక్ష్యాన్ని 2029 నాటికే పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనులు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఆ తర్వాత 29 నాటికి మొదటి దశ పనులు పూర్తయ్యాక ఆ తర్వాత మరొక 10.5 మెట్రిక్ టన్ సామర్థ్యం 2034 నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా ఇవాళ భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఆర్ఎస్ఎల్ మెటల్ ఏదైతే ఉన్నదో ప్రపంచంలోనే ఉక్కు దిగ్గజంగా పిలువబడుతూ ఉంటాం. అనేక దేశాల్లో ఉక్కు పరిశ్రమలు నిర్వహిస్తున్నటువంటి సామర్థ్యం, సమర్థత కూడా ఆ గ్రూపుకు ఉన్నాయి. దాదాపు ఒక 30,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలిగించేటువంటి పరిస్థితి ప్రాంతంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. ఏదైతే మొదటి దశలో 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఒక ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఒక మైలురాయిగా మిగులుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇకపోతే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే ఇది పర్యావరణానికి ఏ రకమైనటువంటి నష్టం కలగకుండా నిర్వహించేటువంటి ప్లాంట్. అంటే దాదాపు మొదటి దశలో ఏదైతే ఇందాక మనం అనుకున్నామో 8.2 మెట్రిక్ టన్ ఉత్పత్తికి 2,200 ఎకరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందాక చెప్పా, చాలా త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం ద్వారా ఒక ప్లాంట్ ప్రారంభించాలి అనుకున్నాక సంవత్సరంలోపే అన్ని అనుమతులు వచ్చినటువంటి పరిశ్రమ ఇది. ముఖ్యంగా స్టీల్ పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులు ప్రధానమంత్రి గారి మోడీ గారి యొక్క ఆలోచన ఏంటంటే దేశంలో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి 2030 నాటికి 300 మిలియన్ టన్ను చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా పనిచేస్తాం. అందులో భాగంగా మా స్టీల్ శాఖలో సెయిల్లో ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమల్లో కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేటువంటి ప్రయత్నాలు చేస్తాం.
మోడీ గారి సంకల్పం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉక్కు శాఖ మంత్రి ఉన్నటువంటి శ్రీ పెద్దలు గౌరవనీయులు కుమారస్వామి గారు చొరవ కారణంగా అందులో ఈ సమయంలో రాష్ట్రానికి చెందినటువంటి నేను కేంద్రంలో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉండడం అనేటువంటి విషయం కారణంగా ఇవన్నీ కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు అయ్యాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ దాదాపు మొదటి దశకి 2200 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే అందులో 33% ఏదైతే పర్యావరణ హితాన్ని కోరుతూ ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమని ఇందాక చెప్పాను 33% గ్రీన్ బెల్ట్గా ఉంచి పరిశ్రమని నెలకొల్పుతారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాం. అదేవిధంగా లాజిస్టిక్స్, గ్రీన్ లాజిస్టిక్స్ అంటే లాజిస్టిక్ కారణంగా ఏ విధమైనటువంటి పర్యావరణం కూడా దెబ్బతినకుండా కాలుష్యాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతో ఈ పరిశ్రమ కోసం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కిరండల్ నుండి ఏదైతే ప్లాంట్ నెలకొల్పేటువంటి ప్రాంతం ఉన్నదో రాజయ్యపేట వరకు దాదాపు 245 కిలోమీటర్లు ఒక పొడవైనటువంటి స్లరీ పైప్ లైన్ ని నిర్మాణం చేస్తున్నారు. దాదాపు 245 కిలోమీటర్ పైప్ లైన్ కెరండూల్ నుండి రాజయ్యపేట వరకు. అంటే ఏదైతే ముడి సరుకు ఉన్నదో ఆ ముడి సరుకుని స్లరీ పైప్ లైన్ ద్వారా రాజయ్యపేటకు తీసుకొచ్చేటువంటి ఆలోచన. పైప్ లైన్ నుంచి ముడి సరుకు రవాణా అవుతుంది. దీనికి ఎన్ఎండిసి ఏదైతే మా శాఖలో ఉన్నటువంటి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఎన్ఎండిసి పూర్తిగా సహకరించడం జరిగింది. అంతేకాకుండా ఈ పరిశ్రమ నెలకొల్పడం ద్వారా దాదాపు 13.2 మిలియన్ టన్నులు ఏదైతే ఐరన్ ఓర్ ఉన్నదో దాన్ని రాజయ్యపేటకి సమకూర్చడం జరుగుతుంది.